అంధకారం తొలగించేవాడు గురువు అంటే అంధకారం హృదయ కుహర మధ్య ఇట్లాంటి మాటలతో హృదయ లోపల చీకటి ఉంటుందని యొక్క స్వభావం ఎలాంటిదని మనం అన్వేషించవాలి అని చెప్పి ఒక చోట ఎవరో రాశారు. అది అన్వేషించవలసింది ఏముంది, మనం ఉన్నదే ఆ చీకటి అని నాకు తోస్తుంది. ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చిందంటే జగత్తంతా ప్రళయకాలంలో పోయిన తర్వాత లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తిథి పెంజీకటి కవ్వల తానెవ్వడు. ఆ అంధకారం ఈ జీవకోటి దేహము ఇంద్రియములు మనోబుద్ధి చిత్త అహంకారములు విచారణ వివేకం ఇవన్నీ లేని, వీటికి అవకాశం కూడా లేనటువంటి స్థితిలో జీవకోటి అంధకార మధురమై నిస్సహాయ స్థితిలో మూడు ఎదురు చూస్తూ ఉన్న కాలంలో స్వర్గనరకాలని ఇలాగ సృష్టించడం ఎందుకు, మాకు ఆకలి దప్పిగా కామక్రోధాలని సృష్టించడం ఎందుకు, మమ్మల్ని ఇలా నాశనం చేయడం ఎందుకు, ఇదంతా ఆయనకి వినోదము లీలా అయితే ఆయనకి లీల, కానీ మాకైతే కష్టం కదా, ఇదంతా ఏమిటి? ఇది లేకపోతే ఈ ప్రశ్న కూడా ఉదయించినటువంటి ద్వంద్వానికి అతీతమైన అంధకారం, ద్వంద్వానికి అతీతమైన జ్ఞానం కాదు, ద్వంద్వానికి అతీతమైనటువంటి అంధకారంలో మగ్గుతున్నటువంటి జీవకోటికి ద్వంద్వం అంటూ సృష్టించి ఆ ద్వంద్వములలో సుఖదుఖములు రెండు ఉన్నాయని చెప్పి సుఖదుఖములకి తాత్కాలిక స్థితి కంటే విశేషమైన సుఖదుఖములు రెండు ఉన్నాయని ఇంకా విశ్లేషణ చేసే అవగాహన చేసే అవకాశం ఇచ్చి ఆ తర్వాత అతనికి ఆత్మ వస్తువు యందు దృష్టి మళ్లింపచేసి ఆ జీవుని ఉద్ధరించడం అనేటటువంటి అనుగ్రహ విశేష కార్యక్రమం అది. అందుకనే జీవకోటి రాత్రింపగలులాగా జగత్తంతా ఒక మాట లుప్తమైనప్పుడు అంధకార బంధురంగా ఉంటారు జీవులు. జీవులు లేని స్థితి లేదు, సనాతన లేని వాడే జీవుడు అని చెప్తున్నారు. ఉద్ధరించడానికి ఆవశ్యకత ఎవరిది? జీవునిదా ఈశ్వరుదా అంటే జీవునికి అత్యవసరమైనటువంటి అనుగ్రహం, ఆయన అనుగ్రహం ఏదైతే అవసరం ఉన్నదో అది అతడు ఇస్తున్నాడో తన కర్తవ్యంగా భావించిస్తున్నాడే కానీ తన కొరకి ఈ జగత్తును సృష్టించలేదు ఈశ్వరుడు. తన ఇదేలా ఇట్లాంటి మాటలు అక్కడ పుస్తకం. అనుగ్రహమే లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోతే సుఖ దుఃఖాలు లేవు, సుఖ దుఃఖాలు రెండు ఉంటే కానీ సుఖం యొక్క విలువ తెలియదు, సుఖం యొక్క విలువ తెలిస్తే కానీ శాశ్వతత్వం యొక్క శాశ్వత సుఖం అనే వస్తువు ఉంటుందని స్ఫూర్తి కలగదు. శాశ్వత సౌఖ్యం అంటే ఆనందం అనే మాట తర్వాత తోస్తుంది. ఆనందం అనేది తెలిసిన తర్వాతనే సాధ్య వస్తువుగా అది గోచరిస్తుంది. దానికి ఒక మార్గం అన్వేషిస్తాడు జీవుడు. మార్గం అన్వేషించిన తర్వాత మళ్ళీ ఆ పరమేశ్వరుడే ఇక్కడ సాక్షాత్కరించి నీ కొరకేరా ఈ ఆలోచన నువ్వు చేస్తావని నాకు తెలుసు, నీ కొరకే ఇదంతా జగత్ రచన జరిగింది, అందుకోసమే ఎదురు చూస్తున్నాను నేను. నీవు ఇట్లాంటి వివేచన చేసి కర్తవ్యం ఏదో తెలుసుకున్న తర్వాత మార్గాన్వేషణ కోసమని ఎప్పట్లాడతావు. అప్పుడు నీ కొరకే నేను రాదలుచుకుని ఉన్నాను. నీ కొరకే సుఖదుఖమయమైనటువంటి అవిద్య అజ్ఞానంతో ఉండేటువంటి జగత్తు సృష్టించాను. ఈ అవిద్య నేను నీ కోసం సృష్టించలేదు, ఈ అజ్ఞానం నేను నీకు సృష్టించలేదు. అజ్ఞానము అవిద్యతో సంబంధం పెట్టుకున్న నీ వంటి జీవకోటి చిరకాలం నుంచి అనేక మార్లు తిరోధన అనుగ్రహములందు పడుతూ లేస్తూ ఉన్నవాళ్లే ప్రతిసారి మరొక మాట సూర్యోదయం, మరొక మాట పగలు, మరొకసారి సంసారం, ఆ సంసారంలో మళ్ళీ కాస్త వివేకం కలగడం కోసం ప్రతిసారి ప్రతి పగలు మరికొంతమంది ఉత్తీర్ణులు కావడానికి అవకాశం కల్పించడమే నా కర్తవ్యం నేను పెట్టుకున్నాను. ఈ కర్తవ్యంలో నాకేం ఆనందం లేదు, నాకు కర్తవ్యమే ఉంది. జ్ఞాని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కర్తవ్యంలో ఆనందం ఉంటుంది. కర్తవ్యం ఆనందం అయితే ఆ కర్తృత్వ భావన లేక కర్తవ్యాన్ని తాను స్వీకరించి నేను చేస్తున్నాను అనుకోక నేను ఏం చేస్తాను చేసి తీరవలసిందే కదా అని అనుకుంటూ అది తన యొక్క ఇష్టాయిష్టముల మీద ఆధారపడి లేదని తెలుసుకుని జగద్రచన జీవుల అనుగ్రహం చేత చేసి తీరవలసిన పని నేను, ఇది నా సహజ స్వభావము లక్షణము, ఇది నా కర్తవ్యం అనుకుంటూ కర్తృత్వ భావన లేని కర్తవ్యం లేని అక్కడ జ్ఞానంతో కర్మ చేయడం అనేటటువంటి ప్రారంభ దశ, ఆ కాన్సెప్ట్ దానికి బీజం అక్కడ పుట్టింది.
అలా లేకపోతే ఈశ్వరుల్లోనమైతే అది ఎవరిని ఎక్కారు? ఈ తాత్విక చింతన ఉపనిషత్తులలో వచ్చినటువంటి మహావాక్యముల యొక్క పరమార్థం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన యందు అనుగ్రహంతో ఈ జగత్తు రచన చేసినటువంటి ఈశ్వరు నుంచే ఈ భావన, ఈ బీజములన్నీ వచ్చాయి. వాటిని అవగాహన చేసుకోవడం అనేటటువంటి దానికి పేరు విజ్ఞాన మార్గంలో ప్రయాణం అని దానికి పేరు. అక్కడి నుంచి ఈశ్వరుని తలుచుకుంటూ ఆయనని మన బుద్ధికి, మన అజ్ఞానభూయిష్టమైన ప్రాకృతులమైన మనకి ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఎలాగ ఎక్కడ గోచరించినప్పటికీ తాము తథైవ దాన్ని ఆ ప్రకారంగానే భావన చేసేటట్టయితే ఆయా అంతస్తులలో అవిద్యా భూమిక, అజ్ఞాన భూమిక, జ్ఞానాజ్ఞాన భూమిక, విజ్ఞాన భూమిక ఈ ప్రకారంగా నెమ్మదిగా మనుషులు తరిస్తూ ఉంటే ఆయా భూమికలలో యథోచితమైనటువంటి రూపంలో తాను అతడికి వచ్చి సాక్షాత్కరించి అతడి భాష మాట్లాడి ఇంకా ఆ పై భూమికి ఈ జీవుని తీసుకువెడుతూ క్రమంగా తానంత వాణ్ణి చేస్తాడు. ఈశ్వరుడు ఒకడే ఎదుటి వాణ్ణి తానంత వాణ్ణి చేయగలిగినవాడు. చాలా మాటలు అనుకుంటా ఉంటాం, ఆ తండ్రి చాలా గొప్పవాడు, కొడుకుని తానంత వాణ్ణి చేశాడంటే ఆయన గొప్ప అడ్వకేట్, కొడుకుని కూడా అంత అడ్వకేట్ చేయడం ఉండదు. ఆయన గొప్ప పారిశ్రామికవేత్త, కొడుకుని కూడా అట్టి పారిశ్రామికవేత్తని చేసి ఉండొచ్చు. కానీ తనంతా అంటే తన అంతఃకరణలో ఉండేటటువంటి సంస్కారములలో ఉత్తమ లక్షణం ఏదో అట్టి ఉత్తమ లక్షణం ఎదుటి వాడిలో తీసుకురాగలడు. అది ఈశ్వరుడికే సాధ్యం. అది సమస్త జీవకోటి కోరి ఒకనొకడు ఈనాడు కోరతాడు, మరొకడు ఉత్తర జన్మలో కోరతాడు, మరొకడు 3 జన్మల తర్వాత కోరతాడు, మరొక జీవుడు ఉత్తర బ్రహ్మకల్పంలో కోరతాడు. ఎప్పుడు ఏ జీవుడు ఎలాగ కోరతాడో అప్పుడు ఆయా సమయములలో ఆయా రూపములలో తాను అతన్ని అనుసరించడం అనేటటువంటి నిత్యత్వము, సర్వత్వము, సార్వకాలికత్వము, సర్వాంతర్యామిత్వము అంటే ఇవన్నీ ఉన్నాయి. అవిద్యా భూమికలో ఉండేవాడికి అవిద్య అనేక కోటాన కోట్ల భూమికలలో అనేక జీవకోటితో ఆయా జీవులతో ప్రతి ఒక్క జీవునితోనూ ప్రత్యేక సంబంధాన్ని తాను ధారణ చేసి వాళ్ళ భాష ఆయా జీవకోటికి ఎప్పుడు ఏది అవసరమో ఆ భాషే మాట్లాడుతూ వాళ్ళని అక్కడి నుంచి పైమైన జగత్తులో ప్రవహించి నిత్యుడైనటువంటి ఈశ్వరుడికి సాధ్యమయ్యే వస్తువు అది సామాన్యమైనటువంటి బుద్ధిజాలికి కూడా ఊహాతీతమైనటువంటి వస్తువు. అట్లాంటి ఈశ్వరుని మనం నమ్ముకోవడం చేత మనందరికీ కూడా ఏ ఇతర సాధకులతోనూ నిమిత్తం లేకుండా ఒకరికంటే హెచ్చు ఒకరికంటే తక్కువ అనేటటువంటి స్థితితో సంబంధం లేనటువంటి యథోచితమైన అనుగ్రహాన్ని పొందే అవకాశం మనకి కల్పించి నా స్థితి ఎట్టిదో అట్టి అనుగ్రహం నాకు కలుగుతుంది, వారి స్థితి ఎట్టిదో ఉత్తమ స్థితిలో ఉంటే వారికి తగిన అనుగ్రహం వారికి కలుగుతుంది. ఇంకా పశుప్రాయం కాదు, పశుత్వంలో ఉండేటువంటి జీవునికి, అజ్ఞానంలో ఉండే ఆ మానవ దేహంలో ఉండే జీవుని కొంత విజ్ఞానవంతుని చేసి సుఖము దుఃఖము ఈ రాపిడిలో అతన్ని మార్పు తీసి తరణి బట్టి అట్లా సూర్యుడిని బాగా మెరవాలని దేవతలు. ఆ మాటకు అర్థం ఏమిటో అంటే తరణి పట్టడం అంటే సూర్యుని తరణి పట్టడం కాదు, అతడి తేజస్సు తమ లోపల ప్రతిబింబించటం లేదు కాబట్టి తన లోపల ఉండేటువంటి అంతఃకరణ ప్రవృత్తులను అంటున్నారు కదా. అతడు ఆ తర్వాత దేవతలు ఎక్కి చేసి నీ తరణి పట్టడం అనే పైన తర్వాత ఆ సూర్యుడు సమస్త జీవకోటికి వెలుగునివ్వడానికి సమర్థవంతుడైనాడు, అందరికీ గోచరం. ఇది దేవతల పని. ఈశ్వరుడు జీవులకు కావలసినటువంటి సమస్త సదుపాయాలను ఇందాక వారు చెప్పినట్టు చేస్తూ అది దేవతల చేత చేయిస్తూ తాను సాక్షి మాత్రుడై ఏమీ పని చేయని వాడి వలె అక్కడ ఉండడం, అందరి చేత అన్ని పనులు చేయించడం అనేటటువంటి ఆ విజ్ఞాన వైజ్ఞానిక పోషణ పాలన అనేటటువంటి కార్యాన్ని చేయడం అనేటువంటి ఆ మహా సమర్థతలో ఆ సమర్థతను అందరికీ పంచిపెట్టారే కానీ తన కర్తృత్వంలో తన సమర్థతను వాడుకోనట్టు కనబడినట్టు అవడం
జ్ఞాని యొక్క లక్షణం అని చెప్పి ఈశ్వరుడు మనకి జ్ఞాన స్వరూపాన్ని గోచరింపజేస్తున్నాడు. ఈశ్వర తత్వాన్ని మనోబుద్ధులకు అందినంత మటుకు వివేకంతో కాస్త అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఆనాడు మనకుండే వివేకంతో ఎంత జ్ఞానాన్ని మనం సంపాదించామో ఆనాటి వరకు మనలో పెరిగిన ఈ జీవుడు జ్ఞానంలో పెరగడానికి అవకాశాన్ని కల్పించడమే అనుగ్రహాన్ని పేరు.